Here is the non-spoiler review of the film. తెలుసు కదా తెలుగు రివ్యూ అండ్ రేటింగ్. యాక్టెడ్ బై సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. పెద్ద అదర్ యాక్టర్స్ అంత పెద్దగా కనిపించారు అనుకోండి, ముఖ్యంగా మెయిన్ క్యారెక్టర్. ఇంకా ఈ మూవీ వీళ్ళు ముగ్గురే మెయిన్ క్యారెక్టర్. ఇంకా ఈ మూవీ వచ్చేసి ఈరోజే గ్రాండ్గా రిలీజ్ అయింది. ఇంకా ఇప్పుడే మార్నింగ్ చూసి వచ్చాను ఈ మూవీ. కానీ ఇప్పుడు రివ్యూ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మా ఇంటి దగ్గర పనులు జరుగుతున్నాయి. సౌండ్స్ డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల సౌండ్స్ తగ్గిన తర్వాత రివ్యూ ఇస్తున్నాను. ఇంకా ఈ మూవీ అనేది చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు రీసెంట్గా వచ్చేసి మిత్రమండలి ఒక మంచి ప్రేమ కథ అనే రివ్యూస్ కూడా ఇచ్చాను, చెక్ చేయండి. దాంతోపాటు చాలా రివ్యూస్ ఉన్నాయి, చెక్ చేయండి. రివ్యూస్ లేట్కి ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తానని అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఈరోజు కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఈ రివ్యూ ఒక్కదానికి భరించండి ప్లీజ్, ఈ ఒక్కదానికి అడ్జస్ట్ అయిపోండి. ఇంకా ఈ మూవీ స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను, కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే హీరో అండ్ ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఇద్దరు హీరోయిన్ల వల్ల హీరో లైఫ్ ఎన్ని మలుపులు తిరిగింది అనేది రిమైనింగ్ స్టోరీ. ఎంతకంటే ఎక్కువ చెప్తే అతిపెద్ద ట్విస్ట్ని రివీల్ చేసేసిన వ్యక్తిని అవుతాను. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వస్తే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. కొంతమంది చాలామంది ఫేమస్ రివ్యూవర్స్ చెప్తున్నారు చాలా అంటే చాలా ఘోరంగా ఉందని. వాళ్ళు ఒక కథ ఊగించి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఊగించిన కథ అందులో లేకపోవడం వల్ల వాళ్ళకి నచ్చట్లేదని అంటున్నారు. కానీ అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం చెబితే ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుద్దని నా అభిప్రాయం. ఇది నా ఒపీనియన్ మాత్రమే, ఇది నా అభిప్రాయం మాత్రమే. ఇంక ఈ మూవీ వచ్చేసి ఎందుకు నచ్చింది అనేది రేటింగ్ అనేది ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఈ మూవీకి ఈ రేటింగ్కి మాత్రం పక్కా చూడాల్సిందే మీరు. ప్లస్ పాయింట్స్ చెప్పిన వెంటనే రేటింగ్ చెప్తాను, రేటింగ్ చెప్పిన తర్వాతే నెగిటివ్స్ చెప్తాను. నెగిటివ్స్ అంతగా లేదు, ఏదో చెప్పాలి కదా అన్నట్టుగా చెప్తాను, నా ఒపీనియన్ మాత్రమే. ఇంకా ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఒక డైరెక్టర్ తీశారు, కోనా వెంకట్ గారి చెల్లెలు గారు, ఈవిడ నీరజ కోనా అని. కాస్ట్యూమ్ డిజైనరు, అలాంటిది ఫస్ట్ టైం డైరెక్ట్ చేశారు. ఒక అబ్బాయి మనసుని అర్థం చేసుకుని ఒక అమ్మాయి ఎంత గొప్పగా తీసిందంటే నిజంగా నమ్మలేకపోతున్నాను. అందరూ చూడాల్సిన సినిమా. మధ్యలో కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నా కూడా అందరూ చూడాల్సిన సినిమా అవి మినహాయిస్తే. ఇంకా ముఖ్యంగా అందరూ చూడాల్సిన దాంట్లో అబ్బాయిలు మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా. అబ్బాయిలకి ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుద్ది, అందరికీ కనెక్ట్ అవుద్ది, కానీ అబ్బాయిలకి ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఈ మూవీ చేసి మ్యూజిక్ బై తమన్ చాలా అంటే చాలా బాగా కొట్టారు. మంచి ఫ్రెష్గా అనిపించింది, మంచి ఫీల్ వచ్చింది. లవ్ స్టోరీకి తమన్ గారు మంచి న్యాయం చేశారనిపించింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సినిమా తీసుకెళ్లే విధానం అన్నీ బాగున్నాయి. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి చెప్పాలి కదా అని చెప్తున్నాను. మైనస్ పాయింట్స్ వచ్చేసి అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల స్లోగా అనిపించింది. అన్ని చోట్ల చెప్పట్లేదు, కొన్ని చోట్ల స్లోగా అనిపించింది. ఇంకా ఈ మూవీ వచ్చేసి సరోగసి అనే కాన్సెప్ట్కి ఒక డిఫరెంట్ ట్విస్ట్ ఇచ్చారు. ఫస్ట్ 30-40 మినిట్స్ తర్వాత ఫస్ట్ 30 to 40 మినిట్స్ రొటీన్గా అనిపిస్తుంది. ఆ తర్వాత ఒక ట్విస్ట్ ఉంటుంది ఒక క్యారెక్టర్ నుంచి. ఆ ట్విస్ట్ నుంచి కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది, దాన్ని డిఫరెంట్ ఎగ్జిక్యూషన్ చేసినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ 30 to 40 మినిట్స్ రొటీన్ తప్ప ఇంకేమీ నెగిటివ్లు లేవు. అక్కడక్కడ కొన్ని చోట్ల స్లోగా ఉంటుంది, ఇవి తప్ప ఇంకేం లేవు నెగిటివ్లు. ఫైనల్గా వచ్చేసి రేటింగ్ వచ్చేసి 5కి 5 రేటింగ్ అయితే ఇచ్చేస్తాను. నాకైతే బాగా నచ్చింది, ఇది నా అభిప్రాయం మాత్రమే. ఇంకా రేపు డ్యూడ్ అండ్ కేరాంప్తో కలుస్తాను, ఈ 2 రివ్యూలు కూడా ఇస్తాను. ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై.